ఆయన చెప్పింది 151+ అంటే 175 అని అనకపోయినా 157 160 సీట్లు గ్యారంటీ అనే లెక్క. దాన్ని కంప్లీట్ గా పెరిగిందంతా వీళ్ళకే అని ఎలా అంచనా వేసుకుంటారు? అతను అంచనా అది 151 నుంచి 157కి ఎదుగుతామని చెప్పి అతనుకున్న సర్వే అట. అతను ఏదో నేను విన్న లెక్క ఏంటంటే 2.5 లక్షల శాంపిల్స్ తీయించారట రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క టీంతో, మొత్తం 3 టీములతో కలిపి 80,000 శాంపిల్స్ చొప్పున తీయించారట. వాటి లెక్కను చూసుకున్నప్పుడు 3 కూడా అబౌవ్ 150నే చూపెడుతున్నాయట అతను. అది సన్నిహితులకి చెప్పిన మాట. ఆ ప్రకారం అతనికి ఉన్న అవగాహన అది. అతనికి చెప్పేది రాంగ్ అయ్యి ఉండొచ్చు, లేదా సైలెంట్ గా ఉన్నవాళ్ళు అయితే చెప్పలేదు కదా, నోరు విప్పిన వాళ్ళు పార్టీ అనుకూలుగా అయ్యి ఉండొచ్చు, అది కూడా చెప్పలేము. ఇదేమో ప్రతిపక్షాల్లో కనిపించట్లేదా, లేదంటే ఈయన ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారా? ఆల్రెడీ చెప్తున్నారు కదా, నేను కిషన్ రెడ్డి కూటమిదే ప్రభుత్వం అని చెప్పాడు. అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా చెప్పేశాడు. బీజేపీ వాళ్ళు చెప్పడం వేరు, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పేశాడు కదా 140 వస్తున్నాయి మాకని చెప్పేసి. పవన్ కళ్యాణ్ కూడా చెప్పేశారు కదా కూటమిదే అధికారం అని, బలంగా రాబోతున్నాం అని, 150 దాటుతున్నాయి అని చెప్పేశారు కదా ఇద్దరికి కలిపి ఉమ్మడిగా. రైట్, చూద్దాం.